మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను నాన్న. ఈ విషయంలో ఈ రోజుకే నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ఇంకాస్త ఎక్కువ ఎందుకు పోరాడలేదని నా ప్రయత్నాల్లో ఏం లోపం ఉండిపోయింది. కానీ ఈరోజు ఇన్నేళ్ల తరువాత నా మనసు కాస్త తేలిగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మీలాంటి ఒక మనిషిని కాపాడుకోగలిగాను. ఆ మనిషి ఆయనకి కూడా మీలాగే అన్యాయం జరగబోయింది. ఆయనకి కూడా ఏదో శిక్ష పడబోయింది. అది ఆయన అస్సలు చెయ్యని ఒక తప్పుకి. కానీ నాకు ఇదే ధైర్యం, ఇదే బలం నాకు అప్పుడు ఉండుంటే బాగుండేది. మీరు మీకు జరిగిన అన్యాయంతో ఒంటరిగా పోరాడే సమయంలో అప్పుడు మిమ్మల్ని నా నుంచి దూరంగా వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఐఎమ్ సారీ నాన్న, ఐఎమ్ సారీ. ఎక్కడో విన్నాను శివంగి ఎప్పుడు గుంపులోకి వెళ్ళదంట కదా. ఈరోజు అది చూశాను కూడా. రేఖ, నాకు తెలుసు నీ మనసులో మీ నాన్నగారికి న్యాయం జరిగేలా చేయలేకపోయావు అనే బాధ నీకుందని. దాని గురించి ఇంత బాధపడుతున్నావని. పైగా నాకు ఇప్పుడు ఇది అర్థమైంది కూడా. నువ్వు అసలు ఎప్పుడూ చేయని నేరాల భారం మోస్తూ ఉంటే ఎంత బరువుగా ఉంటుందో అని. నేను నీకు మాటిస్తున్నాను రేఖ, మీ నాన్నగారికి న్యాయం జరిగేలా చేయడానికి నీకు నేను సహాయం చేస్తాను. అదంత ఈజీ ఏం కాదు రాఘవ్. మనకి ఏది ఈజీగా అనిపించింది చెప్పు? నేను జైలుకి వెళ్ళడం ఈజీనా, లేదా నన్ను విడుదల చేయించడం నీకు ఈజీ అనిపించిందా? ఏది ఈజీ కాదు రేఖ. కానీ మనం కలిసి ప్రతి కష్టాన్ని ఈజీ చేసేసాం అంతే. నేను నీకు మాటిస్తున్నాను రేఖ, మన ఇద్దరం కలిసి మీ నాన్నగారికి న్యాయం జరిగేలా చేద్దాం. థ్యాంక్ యూ రాఘవ్, నాకు అండగా ఉన్నందుకు.